చాలామంది యూట్యూబ్‌లోకి వస్తారు. ఒక మంచి థంబ్‌నెయిల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. ఈరోజు నేనైతే ఒక మంచి థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది కూడా మన మొబైల్‌లోనే. సో నేనైతే ఏది వాడతానంటే పిక్సెల్ యాప్ వాడతాను. అయితే దీని ప్రమోషన్ ఏం కాదు ఇది. అయితే దీని లింక్స్ గట్రా నాకైతే అడగద్దు. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు నేను పెట్టిన రేపొద్దున ఇందులో ఆ యాప్ లేకపోతే ప్రాబ్లం అనమాట. సో అందుకే నేనైతే లింక్స్ అవి పెట్టాను. బట్ మీరే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని కొడితే అక్కడ నుండి వచ్చేస్తుంది. సో ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో నేను సింపుల్గా చెప్తాను, కాంప్లికేటెడ్గా అస్సలే చెప్పను అనమాట. సో ముందుగా పిక్సెల్ ల్యాబ్లోకి అయితే ఓపెన్ చేసుకుందాం. ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ ల్యాబ్లోనే మనమైతే థంబ్నెయిల్స్ అయితే చేయాలి. ముందుగా మీరు ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి తెలుసుకోవాలనంటే ఫుల్ ట్యుటోరియల్ నేనైతే చేయడం జరిగింది. ఒక 1 అవర్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్ ట్యుటోరియల్ అనమాట. ఎలా చేయాలి ఏంటనేది. ఇది ఏంటనంటే మీరు ఫాస్ట్గా చెప్పారనైతే అనొద్దు. ఎందుకనంటే ఇందులో ఓన్లీ నేను థంబ్నెయిల్ చేయడమే చెప్తాను తప్ప పిక్సెల్ ల్యాబ్ ఎలా వాడాలనేది చెప్పను. బట్ ఏంటనంటే మీరు ఆ వీడియో చూడడం వల్ల ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. సో అది చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఫుల్ ట్యుటోరియల్ పిక్సెల్ యాప్ గురించి ఫుల్ ట్యుటోరియల్ అనమాట. సో అయితే ఇప్పుడు మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. అలా అని నేను చెప్పనని కాదు, నేనైతే చెప్తాను డీటెయిల్గానే. అయితే అది చూసి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్యూచర్ వీడియోస్ కూడా పనికి అని చెప్తున్నాను. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అనేది మనకి 4th ఆప్షన్ ఉంటుంది అనమాట. డౌన్లోని 4th ఆప్షన్కి వెళ్ళి మనకి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నా ఫేవరెట్ ఎక్కువగా ఎల్లో. అయితే నేను ఈ వీడియోలో మీకు రెడ్ పెట్టి చూపిస్తాను. సో రెడ్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో రెడ్ పెట్టి నేనైతే ఓకే చేస్తున్నాను. అండ్ ముందు పిక్చర్స్ అవన్నీ పక్కన పెడితే సింపుల్ థంబ్నెయిల్ మాత్రమే చెప్తాను అనమాట. ఎందుకనంటే వీడియో అనేది ల్యాగ్ ఉండకుండా. సో ఎందుకనంటే మీరు ఫ్యూచర్లో మీరు డెవలప్ అనేది బాగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దీని మీద డబల్ ట్యాప్ చేసి మనం ఏదైనా ఒక టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు. తెలుగు కూడా అదైతే మీకు చాలామంది అడిగారు కదా, దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా, ఇదే మన కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు అనుకుంటున్నాను నేను, సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా. సో ముందుగా మనకి యూట్యూబ్ అని రాస్తున్నాను అనమాట. యూట్యూబ్లో అని రాస్తున్నాను. ఎందుకు నేను చెప్తాను. దాన్ని విడివిడిగా రాసుకుంటే నీట్గా వస్తుంది. ఓకే చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ రాలేదు ఇంకా. సో కొంచెం ఈ మధ్య పిక్సెల్ ల్యాబ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. యూట్యూబ్లో అని పెట్టాను. యూట్యూబ్లో అని పెట్టి ఇది మనకి ఇలా మనం డ్రాగ్ చేసి ఇలా అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట. తగ్గించుకొని ప్లేస్ చేసుకోవాలి. ఇది మీకు ఫాస్ట్ అవుతుంది అనుకోవచ్చు. బికాజ్ పిక్సెల్ ల్యాబ్ గురించి ఫుల్ ఐడియా ఉన్నవాళ్ళు ఈజీగా చేయగలరు. సో పిక్సెల్ ల్యాబ్ గురించి ఫుల్ ట్యూటోరియల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది మీరు చూసి ఎలా చేయాలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫాంట్స్ అనమాట. ఏమైనా క్లిక్ చేస్తే ఫాంట్స్ వస్తాయి. సో మనకి ఫాంట్లోకి వెళ్ళాలి. ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం నా ఫేవరెట్ అయిన రామభద్ర పెట్టుకుంటాను. ఈ ఫాంట్ని నేను ఎలా ఎక్స్పోర్ట్ చేసుకున్నానంటే ఇక్కడ మనకి టీ సింబల్ ఉంది కదా, టీ సింబల్ మీద క్లిక్ చేసి మన ఫాంట్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే ఫాంట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. అందులో మనకి నచ్చిన ఫాంట్ అయితే మనం తీసుకోవాలి. సో ఇలా ఫర్ సపోజ్ ఇలా ఒక ఫాంట్ అయితే తీసుకున్నాము. కొన్నిసార్లు ఫాంట్స్ అయితే రావన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఒక ఫాంట్. సో ఇలా మనకి వచ్చిన ఫాంట్స్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే మనం యూట్యూబ్లో అనేది ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో రెడ్ మీద ఎప్పుడు కూడా వైట్ కలర్ బాగుంటుంది. అండ్ ఎల్లో మీద బ్లాక్ కలర్ బాగుంటుంది. సో అదైతే మీరు గమనించండి. వైట్ మీద బ్లాక్ మీద ఎల్లో బాగుంటుంది. సో యూట్యూబ్లో అండ్ సక్సెస్ అని రాస్తున్నాను చూడండి. సక్సెస్ అని జస్ట్ సక్సెస్ అని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ పెట్టేసి దీన్ని ఏం చేస్తానంటే వేరే ఫాంట్ ఉంటాయి, ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ ఫాంట్స్లో ఫుల్ బోల్డ్గా ఉంటాయి. సో అవైతే మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా అనేది కింద రాసుకుంటాను. దీన్ని ఇంకా మోడిఫై చేయాలి, చాలానే ఉంది. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అవ్వడం ఎలా అని రాశాను. ఇది కూడా నేను రామభద్ర అని అయితే పెట్టుకుంటాను అనమాట. సో మీ ఇష్టము, మీకు నచ్చిన ఫాంట్లో మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే అన్నీ కూడా ఒకటే ఫాంట్లో ఉంటే ఆ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇలా పెట్టాను కదా, లైన్స్ అయితే పెట్టుకొని దానికి కరెక్ట్ లైన్స్ తగ్గట్టు నేనైతే పెట్టుకోవాలి.
ఎప్పుడైనా మనకి తమ్లైన్ చేసినప్పుడు టెక్స్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్టింగ్ ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ లుక్ అయితే రాదనమాట. సో లుక్ రావాలని అంటే మనకి ఎక్కడ అవసరమో అక్కడే పెట్టాలి. జస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా అని ఒక కార్నర్లో అయితే నేను పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ నేనైతే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తున్నాను. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటాను. సో మీరైతే గమనించవచ్చు, ఏదో ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. దీన్ని క్రాప్ అయితే మీరు చేసుకోండి. క్రాప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేనైతే క్రాప్ అయితే చేసుకోవట్లేదు. బికాజ్ ఎందుకనంటే ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి. నేను జస్ట్ ఈ వీడియో 10 మినిట్స్లోనే నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే మీరైతే క్రాప్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ టూల్ యూజ్ చేసుకొని క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట. అది ఎలానో ఏంటో ఫుల్ కావాలంటే చాలా తమ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట మన దాంట్లో. సో దాని లింక్స్ అనే నేను పెడతాను. సో అక్కడ నుండి మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా అని వచ్చింది. అయితే ఇంకా దీన్ని కొంచెం అట్రాక్టివ్గా మార్చడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ షేప్స్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ నేను బ్లాక్ కలర్ అయితే నేను తీసుకుంటాను అనమాట. బ్లాక్ తీసుకొని నేనైతే దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాను. డ్రాగ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లోకి పంపిస్తాను. ఇప్పుడు మనకి చూడండి ఓన్లీ టెక్స్ట్ అనేది చాలా హైలైట్ అయింది. ఇంకా మనం ఇంకేదైనా మేము యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ దీనికి సంబంధించిన ఒక బార్డర్ క్రియేట్ చేయాలనుకోండి. సో బార్డర్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో ఇలా మనం షేప్ తీసుకొని ఒపియాసిటీ తగ్గించేసి స్ట్రోక్ అయితే ఇస్తాము. స్ట్రోక్ కనిపించట్లేదు, మనం ఇది ఎల్లో కలర్ అయితే ఇచ్చుకుందాం. ఎందుకనంటే కొంచెం అవుట్పుట్ అనేది అందరికీ కనిపించాలి కాబట్టి. సో మీరు అనుకోవచ్చు బ్రో అంత ప్రొఫెషనల్ లేదు అని. ఇది ప్రొఫెషనల్ తమ్లైన్ అయితే కాదు. నేను మొబైల్లో అంత ప్రొఫెషనల్గా మనమైతే ఎడిట్ చేయలేమన్నమాట. సో సిస్టంలో ఎడిట్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్గా వస్తుంది. కాకపోతే కొంచెం డిఫికల్ట్. మొబైల్ అనేది చాలా చిన్న స్క్రీన్ ఉంటుంది కాబట్టి మనమైతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే మనం బార్డర్ పెట్టేసుకొని మనమైతే ఒక తమ్లైన్ అయితే బేసిక్ తమ్లైన్ అయితే చేసాం. అయితే దీనికి ఇంకా ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అది మీ ఒపీనియన్ అనమాట. సో మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను బార్కోడ్ ఒకటి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చింది మీరైతే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా దీని నుండి వద్దాం అనుకుంటే ఈజీగా వస్తారనమాట. సో ఏదైనా మీ ఇష్టం, మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడైతే నేను పెట్టుకుంటున్నాను. సో లేదు ఇది మనకు అవసరం లేదనుకున్నా తీసేవచ్చు అనమాట. సో నేనైతే చిన్న బార్కోడ్ లాగా అయితే నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు చిన్న ఐడియా అయితే ఉందన్నమాట. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇది అవ్వాలని చెప్పి, అంటే కొంచెం ఫాలోవర్స్ అనేవి రావాలని చెప్పి. సో నేనైతే జస్ట్ చిన్న బార్కోడ్ అయితే ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట. సో అది అవసరం లేదు బ్రో అని అనుకుంటే మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. మీరు ఒక ఇమేజ్ మీద తీసుకోవాలంటే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి తీసుకోవాలి. అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనకు నచ్చిన ఇమేజ్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే చాలా తమ్లైన్సే చేశాను. ఫోటోషాప్లో కూడా చాలా తమ్లైన్సే చేశాను. ఇది చూడండి, ఈ తమ్లైన్ గురించి మాట్లాడితే జస్ట్ సింపుల్గా రెడ్ మీద ఓన్లీ టెక్స్ట్ అనేది రాసుకొని లైవ్ అని పెట్టుకొని నాకు పిక్చర్ అయితే పెట్టుకున్నాను. ఇది ఏంటంటే బేసిక్ తమ్లైన్స్ అనమాట. అదే మనం ఫోటోషాప్లో తమ్లైన్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫోటోషాప్లో నేను ఎంత బాగా చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఒక తమ్లైన్ ఉంది చూడండి. ఈ తమ్లైన్ మనం ఫోటోషాప్లో చేసామన్నమాట. సో ఇక్కడ మనకి చూడండి ఇది ఒక తమ్లైన్ అండ్ ఇంకా ఉంటాయి గైస్. అండ్ మనమైతే ఈ మధ్య ఫోటోషాప్లో తమ్లైన్స్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఇది ఒక తమ్లైన్. సో రకరకాల బోల్డ్ తమ్లైన్స్ అన్నమాట ఫోటోషాప్లో మనం చేస్తుంటాము. అండ్ ఈజీగా మనకి అక్కడ దాకా అయ్యింది కదా. సో మీకు వేరే టాపిక్ చెప్పేస్తున్నాను నేను. సో అయితే మనకి ఇలా తమ్లైన్ అనేది రెడీ అవుతుంది. ఇది జస్ట్ బేసిక్ తమ్లైన్ మాత్రమే. మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం మీరు మనకి పిక్సెల్ ల్యాబ్లోనే అంత హై ఎక్స్పెక్టేషన్స్లో అయితే కష్టము. బట్ ఇంకా మాకు ప్రొఫెషనల్గా మొబైల్లోనే కావాలి బ్రో అని అంటే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, మంచి వీడియోస్. అయితే మనకి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ అల్ట్రాలో పెట్టుకొని సేవ్ అయితే చేసుకోవాలి. క్వాలిటీ పరంగా పిక్సెల్ ల్యాబ్ అనేది బాగానే ఉంటుంది, కానీ మరీ అంత ప్రొఫెషనల్ తమ్లైన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. సో ఈ విధంగా మనమైతే తమ్లైన్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే మంచి తమ్లైన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది అంత ప్రొఫెషనల్గా లేదు అని చాలామంది కామెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది బేసిక్స్ వాళ్ళకి మాత్రమే. అందుకే తమ్లైన్లు కూడా పెట్టాను, సింపుల్ తమ్లైన్ మేకింగ్ అని చెప్పి. సో ఈజీగా ఈ విధంగా కూడా తమ్లైన్ చేసుకోవచ్చు, బిగినర్స్ కోసం మాత్రమే అనమాట. సో ఇలా మనకి క్లియర్గా టెక్స్ట్ కనిపించడం వల్ల తమ్లైన్ వాళ్ళకి రాకపోయినా సరే అది చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి మ్యాటర్ చూసి క్లిక్ చేస్తారనమాట. సో తమ్లైన్ ఏదో హై ప్రొఫెషనల్లో చేసేయాలనే రూల్ ఏం లేదు, కానీ
చేయాలి. బట్ ఏంటంటే మనకి వీలు లేనప్పుడు, మనం డబ్బులు పెట్టి మనం తమ్లైన్స్ చేయించుకోలేనప్పుడు సింపుల్ తమ్లైన్స్ చేయాలి. ఆ సింపుల్ తమ్లైన్స్ కూడా కొంచెం నీట్గా ఉండాలి. ఫర్ సపోజ్ మీరు అనొచ్చు అందులో ఏముంది బ్రో అని చెప్పి. అయితే నేను ఆ తమ్లైన్ అనేది చూస్తాను. చూస్తే మనకి నార్మల్గా ఒక తమ్లైన్ అనేది చూడడానికి మనకి టెక్స్ట్ అనేది నీట్గా కనిపించాలి. సో టెక్స్ట్ అనేది చాలా నీట్గా ఉంది. అండ్ అదేవిధంగా ఇది యూజ్ చేసే ఫాంట్ కూడా ప్రొఫెషనల్ ఫాంట్. చూడడానికి మనకి ఇది చూస్తే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఎలా అని చూడగానే మనకి టెక్స్ట్ చదివేలాగా ఉండాలి. సో అదే అన్నమాట తమ్లైన్ అనేది. తమ్లైన్ అనేది ఏంటంటే మ్యాటర్ అర్థం కావాలి, వీడియో అర్థం కావాలి. ఏదో పెద్ద హై ప్రొఫెషనల్ చేసేసినంత మాత్రాన క్లిక్స్ వచ్చేస్తాయి అనుకోవడం కాదు. క్లిక్స్ వస్తాయి, బట్ ఏంటంటే అందులో కూడా మ్యాటర్ ఉండాలి కదా. సో నేను చేసే తమ్లైన్ అని మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. సో డబ్బులు ఇవ్వలేము, డబ్బులు ఇచ్చి చేయించుకోలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సక్సెస్ ఉంటుంది. ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.